ఇక మీరా అయితే అన్నయ్య ఆ గగన్ బ్రతికే ఉన్నాడట అనేసి చెప్పడంతో నువ్వు ఏం మాట్లాడుతున్నావు అని శరత్చంద్ర అపూర్వ చాలా షాకింగ్గా అడుగుతూ ఉంటారు. ఏంటమ్మా గగన్ అన్నయ్య బ్రతికే ఉన్నాడా, నువ్వు చెప్తున్నది నిజమా అని చెర్రి మాత్రమే సంతోషంగా అడుగుతూ ఉంటాడు. పోలీసులు ఎన్కౌంటర్ చేశారు కదా, ఎలా బ్రతుకుతాడని అపూర్వ నా కళ్ళ ముందే లోయలో పడిపోయినప్పుడు కాబట్టి బ్రతికి ఉండడని శరత్చంద్ర చెప్తూ ఉంటే, లేదు ఆ శారద మా ఆయనతో ఫోన్లో చెప్తుంటే నేను విన్నాను, నా చెవులతో నేను విన్నాను. శారద మాత్రమే కాదు, భూమి కూడా అదే మాట చెప్తుంది. నేను ఏ దేవుడి మీద ఒట్టేసి చెప్పమన్నా చెప్తాను, అయినా వాళ్ళకి అబద్ధం చెప్పాల్సిన అవసరం ఏముంది చెప్పండి. కాబట్టి గగన్ బ్రతికే ఉన్నాడంట అని మీరే చెప్పడంతో ఇది ఎలా సాధ్యం అని శరత్చంద్ర అపూర్వ అనుకుంటూ ఉంటారు. అప్పుడే తార దగ్గర నుండి ఫోన్ కాల్ వస్తుంది. ఆంటీ ఆ గగన్ బ్రతికే ఉన్నాడట, ఇందాక శారద పూరికి ఫోన్ చేసి చెప్పింది, ముగ్గురు ఇక్కడికి బయలుదేరి వస్తున్నారట అని తార చెప్పడంతో, అవునా గగన్ బ్రతికే ఉన్నాడా, బావ నిజంగానే బ్రతికే ఉన్నాడంట అని అపూర్వ చెప్తుంది. హైదరాబాద్ బయలుదేరి వస్తున్నారంట అని అపూర్వ చెప్పడంతో, అమ్మ ఎంత మంచి శుభవార్త చెప్పావమ్మా, అన్నయ్య బ్రతికే ఉన్నాడంట, అయితే పూరి భూమి పెద్దమ్మ అందరూ చాలా సంతోషపడతారు, నాకు కూడా చాలా సంతోషంగా ఉంది, థ్యాంక్ యూ సో మచ్ అని చెర్రి మీర చేతులను పట్టుకొని చెప్తూ ఉంటే, ఛీ మీ నాన్నని చంపాలనుకున్నవాడు తిరిగి వచ్చాడంటే నువ్వు సంతోషపడుతున్నావా, నీకు బుద్ధి ఉందా అంటూ మీర తిడుతూ ఉంటుంది. అమ్మ అదంతా తర్వాత సంగతి, అన్నయ్య వచ్చిన తర్వాత నేను కలవడానికి వెళ్ళాలమ్మా అంటూ చెర్రి తన గదిలోకి పరుగులు పెడతాడు. తర్వాత సూర్య ఏంటి మేడం నన్ను రమ్మని పిలిచారని బయటకు వచ్చి అడుగుతూ ఉంటాడు. అప్పుడు వెంటనే అపూర్వ సూర్య చంప పలగొడుతుంది. ఏంటి మేడం, కళ్ళతోనే నన్ను తినేసేలా చంపేసేలా ఉన్నారేంటి ఏంటి అని సూర్య కొట్టిన కూడా కూల్గానే అడుగుతూ ఉంటాడు. అసలు నీకు విషయం తెలిసి కూడా ఇంత కూల్గా ఎలా ఉండగలుగుతున్నావు, నాకు అర్థం కావటం లేదు అని అపూర్వ అరుస్తూ ఉంటుంది. మీరేం మాట్లాడుతున్నారో నాకేం అర్థం కావటం లేదు, ఆ గగన్ గడు బ్రతికే ఉన్నాడంట, నువ్వు చంపేశావు అది ఇది అని భుజాలు ఎగురువేసుకుంటూ ఉన్నావు కదా, వాడు బతికే ఉన్నాడని అపూర్వ అరుస్తూ ఉంటే, అదేంటి మేడం నా చేతులతోనే నేనే షూట్ చేశాను, నా కళ్ళ ముందర లోయలో పడిపోయాడు, వాడు నిజంగానే చనిపోయాడు, మీరే భ్రమపడుతున్నారని సూర్య అంటే, ఆ శారద భూమి ఇద్దరు ఫోన్ చేసి కేపీకి చెప్పారంట, వాళ్ళకేం అవసరం చెప్పు, ఆ గగన్ గాడు నిజంగానే చనిపోలేదు బ్రతికే ఉన్నాడు అని అపూర్వ అంటుంది. మేడం నేను నమ్మలేకపోతున్నాను, నేనైతే నమ్మను కాక నమ్మను అని సూర్య అంటే, వాడిని నువ్వు షూట్ చేసావు సరే, వాడి బాడీ నీకు దొరికిందా అనేసి అపూర్వ అంటుంది. లోయలో పడిపోయిన వాడు ఏ చుట్టుకో పుట్టుకో తగిలి అలాగే బ్రతికి తిరిగి వచ్చి ఉండొచ్చు కదా, ఖచ్చితంగా వాడైతే తిరిగి వస్తున్నాడు, హైదరాబాద్కి వస్తున్నాడట అని అపూర్వ అంటే, అవును మేడం నేను మొత్తం చుట్టుపక్కల వెతికించాను, నాకు వాడి ఆనవాళ్ళు అయితే దొరకలేదని సూర్య చెప్తాడు. చూడు ఇప్పుడు వాడు తిరిగి వచ్చాడు, మన ప్లాన్ అంతా వృధా అయిపోయిందని అపూర్వ అంటే, నిజంగానే వాడే కనుక ప్రాణాలతో తిరిగి వస్తే తిరిగి హైదరాబాద్కి వచ్చే ధైర్యం వాడికి ఎక్కడిది మేడం, పోలీసులు రాగానే అరెస్ట్ చేస్తారు, వాడు ఇక్కడ నిజంగానే గగన్లో తిరిగి వచ్చి అడుగు పెట్టాడే అనుకో, నేను నిమిషం కూడా ఊరుకోను, వెంటనే అరెస్ట్ చేస్తాను, వాడికి చుక్కలు చూపిస్తానని సూర్య అంటే, గగన్లో తిరిగి వచ్చిన తర్వాత వాడిని నువ్వు అరెస్ట్ చేయలేదనుకో, నువ్వు ఉండి కూడా వేస్ట్, భూమిని కూడా పెళ్లి చేసుకోలేవని అపూర్వ చెప్తుంది. లేదు మేడం వాడిని రానివ్వను, వాడు నిజంగానే కనుక గగన్ అయితే నేను అరెస్ట్ చేసి తీరుతాను అని సూర్య చెప్తాడు. తర్వాత స్టేజ్ మీద యాంకర్ మాట్లాడుతూ ఉంటుంది. ఈరోజు దేశంలోనే ముగ్గురు ప్రముఖ రాక్ స్టార్లను ఈ ప్రోగ్రాంలో పార్టిసిపేట్ చేయబోతున్నారు, ఆ ముగ్గురికి చాలామంది అభిమానులు ఉన్నారు, వాళ్ళలో మీ అభిమానుడైన రాక్ స్టార్ ఆకాష్ కూడా ఉన్నాడు, ఇప్పుడు పెద్ద పెద్ద కంపెనీలు ఇక్కడికి వచ్చాయి, జడ్జిలుగా ఉన్నారు, ఈ కాంపిటీషన్లో విన్ అయిన వాళ్ళు ఇంటర్నేషనల్ లెవెల్ పాల్గొనే ఛాన్స్ దక్కుతుంది, అంతేకాదు ఇయర్ కాంట్రాక్ట్ కూడా ఇస్తారు, ఆ 1 year కాంట్రాక్ట్తో వాళ్ళ జీవితమే మారిపోతుంది, మరి ఆ విన్నర్ ఎవరో ఇంకాసేపట్లో చూసుకుందాం, ప్రోగ్రామ్ స్టార్ట్ అవుతుంది అని యాంకర్ చెప్తుంది. తర్వాత ఆకాష్ భూమి ఇద్దరు కూడా డ్యాన్స్ ప్రాక్టీసింగ్ గదిలో చేస్తారు. ఇలా 1 2 3 అనగానే ఇలా కాళ్ళు ఊపాలని ఆకాష్ భూమికి నేర్పిస్తాడు. చూడండి భూమి గారు చాలా కేర్ఫుల్గా వినండి, ఈరోజు షో నాకు చాలా ఇంపార్టెంట్, గెలిస్తే నా జీవితం మారిపోతుంది, ఇంటర్నేషనల్ లెవెల్లో నాకు చాలా గుర్తింపు వస్తుంది, అంతేకాదు 1 year కాంట్రాక్ట్ అనేసి చెప్తాడు, ఈ చిన్న మిస్టేక్ కూడా జరగకూడదు, ది బెస్ట్ ఇవ్వాలి, నేను నా శాయశక్తులా ప్రయత్నిస్తాను, ది బెస్ట్ ట్రై చేస్తానని భూమి అంటుంది. అప్పుడే ఒకతను వచ్చి సార్ ఇదిగోండి డ్రెస్ అని ఇవ్వడంతో, ఇదిగో దీన్ని ట్యూన్ చేస్తూ ఉండు అని గగన్ తన చేతిలో ఉన్న గిటార్ని ఆ అబ్బాయికి ఇచ్చి పంపించేస్తాడు. భూమి గారు ఇదిగోండి మీ డ్రెస్ చూడండి అని ఆకాష్ చెప్పడంతో బ్లాక్ డ్రెస్ని భూమి ఓపెన్ చేసి చూస్తుంది. ఏంటి చిన్న చిన్న పీసులు అతికించినట్లు ఉంది, ఇలాంటి డ్రెస్సులు వేసుకోవడం నాకు అసలు అలవాటే లేదు, నా వల్ల కాదు నేను వేసుకునని భూమి మొండికేస్తుంది.
అయ్యో భూమి గారు, నేను బ్లాక్ డ్రెస్ వేసుకుంటాను. దిస్ ఈస్ బ్లాక్ డ్రెస్ చాలా బాగుంటుంది. మన ఇద్దరి కాంబినేషన్ బాగుండాలి కదా. ఇది నా సెలెక్షన్ కాదు. ఇక్కడ ఒక కంపెనీ వస్తుంది, వాళ్ళు సెలెక్ట్ చేసి కాస్ట్యూమ్స్ ఇవన్నీ ఇస్తారు. వాళ్ళ ప్రకారమే మనం వెళ్ళాలి. అంతేకాకుండా నేషనల్ వైడ్ అందరూ చూస్తారు, ఇక్కడ మాత్రమే కాదు కదా. ప్లీజ్ భూమి గారు, ఇది వేసుకోవాల్సిందే కంపెనీ రూల్స్ ప్రకారం, ప్లీజ్ ప్లీజ్ అని బతిమలాడంతో, కానీ ఈ డ్రెస్ మాత్రం అస్సలు వేసుకోనని భూమి మళ్ళీ అదే మాట చెప్తుంది. ఇదిగోండి భూమి గారు, మీరు నాకు మాట ఇచ్చారు శారద గారి కొడుగ్గా, అంటే నేను గగన్‌లా నటిస్తున్నాను. చెప్పినందుకు మీరు నాతో డ్యాన్స్ చేస్తానని చెప్పారు. ఇప్పుడు మీరు నాకు నమ్మక ద్రోహం చేస్తున్నారు. ఇది కరెక్టే కాదు అని ఆకాష్ చెప్తుంటే, చూడండి నేను మీతో డ్యాన్స్ చేస్తానని చెప్పాను కానీ ఇలాంటి డ్రెస్సులు వేసుకుంటానని చెప్పలేదు కదా. ప్లీజ్ నా వల్ల కాదని భూమి దండం పెడుతూ ఉంటుంది. డామ్ ఇట్! ఆకాష్ కోపడుతూ ఆకాష్ వెళ్ళిపోగానే భూమి శరత్చంద్ర దగ్గర నుంచి ఫోన్ కాల్ రావడంతో, అయ్యో నాన్న ఏంటి ఇప్పుడు కాల్ చేస్తున్నాడని ఫోన్ లిఫ్ట్ చేసి, నాన్న చెప్పండి అని మాట్లాడుతూ ఉంటుంది. ఎక్కడ ఉన్నావు అని అడుగుతాడు. అంటే నాన్న, అది కొడైకెనాల్ ఫ్రెండ్స్తో వెకేషన్లో ఉన్నా నాన్న అనేసి చెప్తూ ఉంటుంది. ఇంత అడుగుతున్నా కూడా నువ్వు అబద్ధాలు చెప్తున్నావు. నేను అడగకముందే నువ్వు చెప్పి ఉంటే నమ్మి ఉండేవాణ్ణి. కానీ ఇప్పుడు నువ్వు అబద్ధాలు చెప్తున్నాను నాకు అర్థమైంది. ఆ గగన్ గాడిని వెతుక్కుంటూ నువ్వు కొడైకెనాల్ వెళ్ళావని నాకు అర్థమైపోయింది. వాడు నిన్ను ఇంట్లో నుంచి గెంటేస్తే నేను నిన్ను చేరదీశాను. కంటికి రెప్పలా చూసుకున్నాను. నువ్వు ఆ కుటుంబానికి దగ్గర అవ్వాలని చూస్తున్నావు. ఇంకా వాడి కోసమే ఆలోచిస్తున్నావు. ఇదంతా నాకు నచ్చటం లేదు. నువ్వు ఇక్కడికి వస్తావా లేదా, లేకుంటే నేను అక్కడికి రావాలా అని అంటే, నీకు తెలుసు కదా వెంటనే వచ్చేసే అని శరత్చంద్ర వార్నింగ్ ఇస్తాడు. నాన్న నాకు కాస్త సమయం ఇవ్వండి, వచ్చేస్తానని భూమి అంటుంది. లేదు నేను ఇవ్వను కాక ఇవ్వను. నువ్వే ఆలోచించుకో, వస్తావా నేను రానా అంటూ ఫోన్ పెట్టేస్తాడు. ఇప్పుడు ఫస్ట్ వాళ్ళు వచ్చి డ్యాన్స్ చేస్తారని యాంకర్ చెప్పడంతో బ్లాక్ డ్రెస్ వేసుకొని ఒక జంట వచ్చి డ్యాన్స్ అని అతరు కొడుతూ ఆట పాడుతూ ఉంటుంది. అందరు క్లాప్స్ కొడతారు. శారద ఇదంతా చూస్తూ చాలా సంతోషపడుతుంటే అప్పుడే సూర్య ఆకాష్ని వెతుక్కుంటూ అక్కడికి వస్తాడు. అక్కడే నిలబడి ఉన్న శారదని చూసి, హలో శారద గారు, మీరు ఇక్కడ ఉన్నారు, ఇంతకీ భూమి ఎక్కడా అని అడిగితే, అది కాదు నీ కొడుకు గగన్ ఎక్కడ, మేము పోలీసులం కదా, ఒక చోట కుదురుగా ఉండం, మీరు చెప్పకపోయినా కూడా నేను కనిపెడతాను, మీరు నోరు విప్పడం లేదు కదా. సరే నేను కనిపెడతాను, నీ కొడుకు సంగతి చెప్తాను అని సూర్య వార్నింగ్ ఇచ్చి వెళ్తాడు. అయ్యో ఈ విషయం వెంటనే భూమికి చెప్పాలని శారద అనుకుంటూ పరుగులు పెడుతూ వస్తూ ఉంటుంది. భూమి బ్యాగ్ని సదురుకుంటూ ఉంటే, ఏంటి భూమి గారు ఇంకా డ్రెస్ వేసుకోలేదా, అక్కడ పర్ఫార్మెన్స్ కోసం మనం వెళ్ళాలి అని ఆకాష్ వచ్చి అడుగుతూ ఉంటే, లేదు నేను ఊరికి వెళ్తున్నాను, మా నాన్న అర్జెంటుగా రమ్మని ఫోన్ చేశారు, నేను డ్రెస్ కూడా వేసుకోలేనని చెప్తుంది అని భూమి అంటే, మీరు సెల్ఫిష్ కదా, నాకు మాట ఇచ్చి తప్పుతున్నారు కదా. అంతేలేండి, మీ అవసరం అయిపోయింది కదా, ఈ కంపెనీ రూల్స్, మీరు ఆ డ్రెస్ వేసుకోండి అని చెప్తే, ఇప్పుడు మీరు నన్ను వదిలేసి వెళ్తా అంటే ఎలా. ప్లీజ్ అర్థం చేసుకోండి, నేను అర్జెంటుగా వెళ్ళాలి, మా నాన్న రమ్మన్నాడని భూమి అంటే, ఏంటి నన్ను ఇలా అర్ధరాంతరంగా రోడ్డు మీద వదిలేసి వెళ్ళిపోతే నా కెరీర్ ఏమైపోవాలి, ప్లీజ్ ఒక్కసారి ఆలోచించండి అని, నేను ఇంత ప్రాక్టీసింగ్ చేశాను, నా లైఫ్ స్పాయిల్ అయిపోతుంది, ఆలోచించే ప్లీజ్ నన్ను అర్థం చేసుకోండి, నేను వెళ్ళాలి, ఆ డ్రెస్ కూడా నేను వేసుకోలేనని భూమి మొండి పట్టుపడుతుంది. మళ్ళీ అదే చెప్తున్నారేంటి, నేను స్టేజ్ మీదకి వెళ్ళి నా పార్ట్నర్ ఎక్కడ అంటే నేను ఏమని చెప్పాలి, డ్రెస్ వేసుకోలేదని చెప్పాలా, నేను తలెత్తుకునేలా ఉంటుందా ఏంటండి, ఇలా సిల్లిగా వెళ్ళిపోతున్నారని ఆకాష్ అడుగుతూ ఉంటే, దయచేసి నన్ను అర్థం చేసుకోండి అని భూమి బ్యాగ్ పట్టుకు వెళ్తూ ఉంటే, ఏంటి మీరిద్దరు ఇక్కడే ఉన్నారా, ఆ సూర్య వచ్చాడు, గగని అరెస్ట్ చేస్తానని చెప్తున్నాడు, ఇక్కడ ఒక్క క్షణం కూడా ఉండకూడదు, పదండి వెళ్దామని శారద వస్తుంది. ఇక అంతటితో భూమి ఆలోచిస్తూ ఉంటుంది డ్రెస్ వేసుకొని డ్యాన్స్ వేయడానికి. థ్యాంక్ యూ. లైక్, షేర్, సబ్స్క్రైబ్. విష్ యూ ఆల్.